పౌలోమి ఎస్టేట్స్ రియల్ ఎస్టేట్ గురు. Hello, Namaste. Welcome to your favorite real estate market trend show, Pavlomi Estates Real Estate Guru. Powered by richnews.in, co-sponsors Vasavi Group, SMR Holdings, RV Nirman, tsnews.tv. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం డెవలప్మెంట్ కి అధిక ప్రాధాన్యతనిస్తుందనే విషయం అర్థమైంది. ప్రజలకు ఉపయోగపడేలా మెట్రో లైన్ అలైన్మెంట్ ను మార్చుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి అవసరమయ్యే విధానాన్ని కొత్త ప్రభుత్వం ఇటీవల స్పష్టం చేసింది. కొత్త ఐటీ మంత్రి పలు కంపెనీల ప్రతినిధులతో మాట్లాడుతూ తమ ప్రభుత్వ ప్రోత్సాహకర విధానాల్ని వివరిస్తున్నారు. ఫార్మా సిటీ బదులు గ్రీన్ సిటీని డెవలప్ చేస్తామని, అక్కడి నుంచి మరింత దూరంగా ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రియాలిటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లో అనూహ్యంగా పెరిగిన భూముల ధరలను నియంత్రించడానికి కొత్త ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిసింది. మొత్తానికి హైదరాబాద్ రియల్ రంగానికి సంబంధించిన లేటెస్ట్ ట్రెండ్స్ గురించి తెలియజేసే పౌలోమి ఎస్టేట్స్ రియల్ ఎస్టేట్ గురు షోలోకి ఎంటర్ అయిపోదాం. హైదరాబాద్లోని ప్రైమ్ లొకేషన్లో ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్టే ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా. ఈ ప్రాజెక్ట్ డిజైన్, ఎలివేషన్స్, పొందుపరిచిన ఎమ్యూనిటీస్ ను చూస్తే ఇదో ఐకానిక్ ప్రాజెక్ట్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో 11 టవర్లను 2500కు పైగా ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. ఒక్కో టవర్ 20 అంతస్తుల నుంచి 35 అంతస్తుల ఎత్తులో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ ని చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే. పైగా కొండాపూర్, గచ్చిబౌలిలో ఇలాంటి బెస్ట్ ప్రాజెక్ట్ మరోటి లేదనే చెప్పాలి. మీరు హైదరాబాద్లో ఏ ప్రాజెక్టులను చూసినా క్రికెట్ పిచ్ వంటివి ప్రొవైడ్ చేస్తారే తప్ప క్రికెట్ గ్రౌండ్ ఎవరైనా ఇచ్చారా చెప్పండి? కానీ ఎస్ఎంఆర్ రామరెడ్డి గారు ఒక్కరే ఇందుకు భిన్నమని చెప్పొచ్చు. ఆయన బయ్యర్లకు బెస్ట్ ఫెసిలిటీస్ను అందించాలన్న ఉద్దేశంతో క్రికెట్ గ్రౌండ్ను ఐకానియాలో డెవలప్ చేస్తున్నారు. ఆయన కాకుండా మరే ఇతర బిల్డర్ అయినా అందులో ఒక టవర్ కట్టడానికి ప్లాన్ చేస్తారే తప్ప అంతంత విస్తీర్ణంలో క్రికెట్ గ్రౌండ్ ప్రొవైడ్ చేయాలని ఎవ్వరూ భావించరు. మరి అందరిలా ఆలోచిస్తే ఎస్ఎంఆర్ రామరెడ్డి గారు స్పెషాలిటీస్ ఏముంటుంది చెప్పండి? అందుకే మీరు ఒక్కసారైనా ఈ ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియాను తప్పకుండా విజిట్ చేయండి. సౌత్ ఇండియాలోనే హై ప్రీమియం లొకేషన్ అయిన గచ్చిబౌలి, కొండాపూర్లో రూపుదిద్దుకుంటున్న స్కై స్క్రాపరే ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా. ఇందులోనే హామిల్టన్ టవర్ 4 నెలల్లో బయ్యర్లకు హ్యాండ్ ఓవర్ చేయడానికి ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్లో ఒక బెస్ట్ కమ్యూనిటీలో నివసించాలి అనుకునే వారికి ఇంతకు మించిన బెస్ట్ ఆప్షన్ లేదనే చెప్పాలి. ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ ఏంటంటే ఇదొక బ్యూటిఫుల్ అండ్ లివబుల్ గేటెడ్ కమ్యూనిటీ. బయ్యర్లకు కావలసిన సమస్త ఆధునిక సదుపాయాల్ని ఇందులో పొందుపరిచారు. ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియాలో నివసించేవారు షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్సు, ఇంటర్నేషనల్ స్కూళ్లు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మొదలైన వాటికి చేరువగా ఉన్నట్లే. క్రికెట్ ప్రేమికుల కోసం ప్రత్యేకంగా ఇందులో ఒక క్రికెట్ గ్రౌండ్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియా ప్రాజెక్టు కొండాపూర్, గచ్చిబౌలిలో ఏదైతే ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉందో, మేము ఈ ప్రాజెక్టు 2015-16లో మేము లాంచ్ చేశాము. టోటల్ యూనిట్స్ వచ్చేప్పటికీ అరౌండ్ 2450 యూనిట్స్ వరకు ఉంటాయి దీంట్లో. అండ్ ఒక 4 to 5 ఫేజెస్లో కన్వర్ట్ చేశాము. మరి ఫేజ్ 1 మేము 2019లో కంప్లీట్ చేశాము. అవుట్ ఆఫ్ 514 యూనిట్స్ మొత్తం టోటల్లో కంప్లీట్ అయిపోయి మొత్తం ఫ్యామిలీస్ కూడా ఆక్యుపై చేశారు. ఫేజ్ 2కి వచ్చేప్పటికి ఆల్మోస్ట్ అరౌండ్ మనకు ఒక 575 యూనిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫేజ్ 2 స్టాన్లీ ఏ అండ్ బి టవర్స్ అని చెప్పేసి వాటిని కూడా కంప్లీట్ చేశాము. ఇప్పుడు దాంట్లో హాఫ్ ద ఫ్యామిలీస్ ఆక్యుపై చేశారు. అండ్ మరి మిగతా హాఫ్ కూడా ఈ నెక్స్ట్ 3-4 మంత్స్లో రావడం జరుగుతుంది.
ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 750 ఫ్యామిలీస్ వరకు ఆక్యుపై చేశారు. నెక్స్ట్ బ్యాలెన్స్ ఏవైతే టవర్స్ ఉన్నాయో మేము దీంట్లో లైక్ లోగాన్ టవర్ అని ఒక టవర్ ఉంటుంది, హ్యామిల్టన్ టవర్ ఉంది, దెన్ శివాలిక్ టవర్, ఎవరెస్ట్, ఒక కమర్షియల్ టవరు, 2 క్లబ్ హౌస్ టవర్స్, మొత్తం టోటల్ 14 టవర్స్ ఉన్నాయి. ల్యాండ్ వచ్చేస్తే ఇది 22.5 acres ల్యాండ్. మరి దీంట్లో మేము కన్స్ట్రక్షన్ చేస్తుంది అరౌండ్ 5.7 million square feet, అంటే అప్రాక్సిమేట్లీ 57 lakh square feet ఆఫ్ ద బిల్డప్ ఏరియా. 30 లక్షల స్క్వేర్ ఫీట్ పార్కింగ్ ఏరియా, 3 basements తీసుకున్నాము. మెజారిటీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్లో మేము ఒక మినీ క్రికెట్ గ్రౌండ్ను మేము ఇంట్రొడ్యూస్ చేశాము. ఆల్మోస్ట్ ఐ కెన్ సే 1.5 decade మేము ఇది 5th గ్రౌండ్ మేము చేస్తున్నాము విత్ ఆల్ ఫెసిలిటీస్. ఈ క్రికెట్ గ్రౌండ్ కావాలి, ఇది ఉంటే మేము పర్చేజ్ చేస్తామని వచ్చిన వాళ్ళు చాలా ఫ్యామిలీస్ వచ్చి పర్చేజ్ చేస్తున్నారు. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద యూనిక్ థింగ్ యాక్చువల్లీ. మేము ఒక ఎస్ఎంఆర్ మా ప్రాజెక్ట్స్లోనే మేము దీన్ని ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ వీఆర్ సాక్రిఫైసింగ్ ద హ్యూజ్ ల్యాండ్ అండ్ గివింగ్ ఎ ప్రాపర్ స్టాండ్స్ అండ్ ఓపెన్ స్పేసెస్ ఫర్ దట్ వన్ విత్ ద ఫ్లడ్ లైట్స్ అండ్ ఆల్. అండ్ అది డెఫినెట్లీ హైలైట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియాలో సంస్థ పొందుపరిచిన ఎమ్యూనిటీస్ ఏమిటి, ఏ ఫెసిలిటీస్ ను ప్రొవైడ్ చేస్తున్నారో ఒకసారి చూసేద్దాం. సుమారు 2 క్లబ్ హౌజుల్ని ఈ ప్రాజెక్టులో డెవలప్ చేస్తున్నారు. వీటి విస్తీర్ణం ఎంత లేదన్నా 1,20,000 చదరపడుగులుంటుంది. ఇందులో ప్రత్యేకంగా మినీ థియేటర్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియాలో నివసించే రెసిడెంట్స్ కోసం విడిగా ఒక టెంపుల్ని డెవలప్ చేస్తున్నారు. ఆరంభంలో కొనుగోలు చేసిన ప్రాపర్టీ కొనుగోలుదారులు మంచి అప్రిసియేషన్ని అందుకున్నారు. ఇందులో ప్లాట్లను చదరపడుక్కి 3,300 రూపాయల నుంచి 3,600 మధ్య కొన్నవారు సుమారు 3 రెట్లు అప్రిసియేషన్ని అందుకున్నారు. స్థిర నివాసం కోసం ఏర్పాటు చేసుకునేవారే ఈ ప్రాజెక్టులో ప్లాట్లను తీసుకుంటున్నారు. మీకు ప్రాపర్టీ అప్రిసియేషన్ పాయింట్కి వచ్చేప్పటికీ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారో, అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఇన్వెస్ట్మెంట్ చేస్తలేరు, మెజారిటీ సెల్ఫ్ ఆక్యుపైడ్. సో ఎక్కడైతే సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉంటో అక్కడ ప్రాపర్టీస్ బాగుంటాయి, ఆ కమ్యూనిటీ బాగుంటుంది. బట్ ఒక నోషనల్, అంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్, మనం పెట్టిన డబ్బులకు మన ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుందని ఒక మనకు ఒక తృప్తి, మనకు సాటిస్ఫాక్షన్ గురించి. సో ఈరోజు మా ప్రాపర్టీస్ ఆల్మోస్ట్ 3 times ప్రాపర్టీ వాల్యూ కూడా పెరిగిపోయాయి. అండ్ లాట్ మెనీ పీపుల్ ఆర్ కమింగ్. యాక్చువల్లీ అయితే ఎగ్జిస్టింగ్ ఫ్యామిలీస్ ఉన్నారో ఆ ఫ్యామిలీస్ తరఫునే మాకు మోర్ దెన్ 50% ఆఫ్ ద సేల్స్, 50% ఆఫ్ ద కనెక్షన్స్, అంటే మాకు రెఫరల్స్, దాని తర్వాత కాంటాక్ట్స్, దాని తర్వాత ఎంక్వైరీస్ రావడం జరుగుతున్నది. మల్లంపేట వద్ద ఔటర్ రింగ్ రోడ్ ఎంట్రీ మరియు ఎగ్జిట్ ను హెచ్ఎండిఏ ప్రొవైడ్ చేయడంతో బాచుపల్లి, ప్రగతి నగర్, నిజాంపేట్, మియాపూర్ వంటి ప్రాంతాలకు రోడ్ కనెక్టివిటీ పెరిగింది. ఇక్కడ ప్రజలు గజ్బౌలి, కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వంటి ప్రాంతాలకు సులువుగా రాకపోకల్ని సాగించవచ్చు. ఇలాంటి అనేక సానుకూల అంశాల కారణంగా బాచుపల్లిలో కొత్త ప్రాజెక్టులు మొదలయ్యాయి. మరి ఏ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి, వాటి స్పెషాలిటీస్ ఏమిటో ఒకసారి చూసేద్దాం. మియాపూర్లో మెట్రో స్టేషన్ ఏర్పాటైన తర్వాతే సొంతింటి కొనుగోలుదారుల దృష్టి బాచుపల్లి మీద పడింది. ఇక్కడైతే ఫ్లాట్ల ధరలు అందుబాటులో ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పొచ్చు. అఫోర్డబుల్ లగ్జరీ ప్రాజెక్టులని కోరుకునే వారికి బాచుపల్లిని మించిన ఆప్షన్ లేదు. ప్రస్తుతం బాచుపల్లి చౌరస్తాలో ఫ్లైఓవర్ పనులు జరుగుతుండటంతో కాస్త రోడ్డు గజిబిజి గందరగోళంగా ఉంది. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చాక ట్రాఫిక్ సమస్యలు కొంతమేరకు తగ్గుతాయని చెప్పొచ్చు. బాచుపల్లి ఎడ్యుకేషన్ హబ్ అని చెప్పొచ్చు. సిల్వర్ ఓక్స్, కెనడీ వంటి ఇంటర్నేషనల్ స్కూళ్లు ఇక్కడే ఏర్పాటయ్యాయి. పైగా బాచుపల్లి తర్వాత వచ్చే మల్లంపేట వద్ద ఔటర్ రింగ్ రోడ్ ఎక్కితే విజయవాడ హైవే, వరంగల్, కరీంనగర్, విజయవాడ హైవేలతో పాటు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కూడా సులువుగా రాకపోకల్ని సాగించవచ్చు. ఇలాంటి అనేక సానుకూల అంశాలని గమనించాకే పలు నిర్మాణ సంస్థలు బాచుపల్లిలో కొత్త ప్రాజెక్టులని ఆరంభించాయి. ఆర్క్ హోమ్స్ ను తీసుకుంటే సిల్వర్ ఓక్ స్కూల్ పక్కనే ఆర్క్ సమ్యక్ అనే గేటెడ్ కమ్యూనిటీని నిర్మిస్తోంది. 2 టవర్లలో 160 ఫ్లాట్లను నిర్మిస్తోంది. ఫ్లాట్ల విస్తీర్ణం 1,250 నుంచి 1,760 చదరపు అడుగుల దాకా ఉంది. నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్న ఈ ప్రాజెక్టును 2027 డిసెంబర్లో హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉండగా అంతకంటే ముందే ఈ నిర్మాణం పూర్తవుతుందని చెప్పొచ్చు. ప్రణీత్ గ్రూప్ ప్రణీత్ ప్రణవ్ సాలిటేర్ అనే ప్రాజెక్టును
4 బిల్డింగుల్లో 668 ఫ్లాట్లను సంస్థ నిర్మిస్తోంది. ఫ్లాట్ల సైజుల విషయానికొస్తే 1157 నుంచి 2412 చదరపు అడుగుల్లో కడుతోంది. వాసవి సంస్థ వాసవి అర్బన్ అనే బ్యూటిఫుల్ హై రైజ్ అఫోర్డబుల్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీని కడుతోంది. జోరుగా నిర్మాణ పనులు జరుగుతున్న ఈ ప్రాజెక్టును అతి త్వరలో పూర్తి చేయడానికి సంస్థ సన్నాహాలు చేస్తోంది. శ్రియాస్ లైవ్ స్పేసెస్ అనే సంస్థ టియారా అనే ప్రాజెక్టును బాచుపల్లిలో నిర్మిస్తోంది. 9 ఎకరాల్లో నిర్మించే ఈ ప్రాజెక్టులో మొత్తం వచ్చే ఫ్లాట్ల సంఖ్య 1338 యూనిట్లు. ధర విషయానికొస్తే 74 లక్షల నుంచి 1,16,00,000 చెబుతున్నారు. శ్రీనిధి ప్రాజెక్ట్స్ అనే సంస్థ సుమారు ఎకరం స్థలంలో 60 ఫ్లాట్లను నిర్మిస్తోంది. 1200 నుంచి 1650 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్లను కడుతోంది. రెరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్టును ఇటీవల సంస్థ ఆరంభించింది. రిసినియా స్కయాన్ అనే ప్రాజెక్టును రిసినియా అనే సంస్థ 5.6 ఎకరాల్లో 756 యూనిట్లను నిర్మించింది. ఇందులో వచ్చేవి 6 టవర్లు కాగా ప్రస్తుతం కొన్ని ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయని తెలిసింది. మీరు హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారా? పశ్చిమ హైదరాబాద్కు చేరువలోని కోకాపేట్లో నివసించాలని అనుకుంటున్నారా? అయితే మీకోసమే రూపుదిద్దుకుంటోంది పౌలోమి అవాంతే. ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ ఏమిటంటే నిర్మాణం చివరి దశలో ఉంది. పైగా మీరు 3 BHK ఫ్లాట్లను కొనుగోలు చేస్తే చాలు, మార్చిలో మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. మరి ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏమిటంటే మీ ఫ్యామిలీతో కలిసి ఒక్కసారి కోకాపేట్లోని పౌలోమి అవాంతేకు విచ్చేయండి. నిర్మాణ ప్రగతిని కళ్లతో చూడండి. అందుబాటులో ఉన్న 3 BHK ఫ్లాట్లను ఎంచుకోండి. కేవలం కొన్ని ఫ్లాట్లే ఇందులో అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని మర్చిపోవద్దు. సో ఎవరు ముందొస్తే వారే కొనుక్కోవచ్చన్నమాట. కోకాపేట్లో నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్న పౌలోమి అవాంతే ప్రాజెక్టుకు సంబంధించిన స్పెషాలిటీస్ ఏమిటి, ఇందులో ప్రొవైడ్ చేసే ఎమ్యూనిటీస్ ఏమిటో ఒకసారి మీరే లుక్ వేయండి. హైదరాబాదులో ఫ్యూచరిస్టిక్ లొకేషన్ అంటే కోకాపేట్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న తీరును చూసి జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఇక్కడే తమ కార్యాలయాల్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. భవిష్యత్తులో ఏర్పడే ఉద్యోగ ఉపాధి అవకాశాల వల్ల కోకాపేటలో అనేక నిర్మాణ సంస్థలు ఆకాశ హర్మ్యాల్ని నిర్మిస్తున్నాయి. ఇటీవల ఒక సంస్థ నియోపోలిస్ సమీపంలో ఆరంభించిన కొత్త ప్రాజెక్టులో చదరపడుకి 10,000 రూపాయల చొప్పున హాట్ కేక్ల ప్లాట్లను విక్రయించిందని తెలిసింది. ఓ 4-5 ఏళ్ల తర్వాత కోకాపేట్ ప్రాంతమంతా ఒక విదేశీ నగరాన్ని తలదన్నే రీతిలో వరుస ఆకాశ హర్మ్యాలతో అలరారుతుందని ఇట్టే అర్థమవుతోంది. ఈ ప్రాంతం గ్రోత్ అవ్వడానికి ఆస్కారమున్న అంశాన్ని గుర్తించిన అనేక మంది హోమ్ బయ్యర్లు కోకాపేట్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఎలాగూ మంచి అప్రిసియేషన్ అందుకునే అవకాశం ఉండడంతో ఇప్పుడే ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇలాంటి వారందరికీ ఉన్న 2 చక్కని ఆప్షన్లు పౌలోమి అవాంతే మరియు పౌలోమి పలాజో. కోకాపేట్లో ఆరంభమైన కొత్త ప్రాజెక్టులో ఫ్లాట్ ధరలు చదరపు అడుగుకి 12 నుంచి 14,000 దాకా చెబుతున్నారు. మరి 4-5 ఏళ్ల తర్వాత నిర్మాణం పూర్తయ్యే ప్రాజెక్టులో అంతంత రేటు పెట్టి కొనడం కంటే ఇదే కోకాపేట్లో అతి త్వరలో పూర్తయ్యే గేటెడ్ కమ్యూనిటీలో కొనుక్కోవటం బెటర్ కదా. కాబట్టి మీరే మాత్రం లేట్ చేయకుండా పౌలోమి అవాంతేలో మీకు నచ్చిన 3 బెడ్రూమ్ ఫ్లాట్లను బుక్ చేసుకోండి. ఇందులో కేవలం కొన్ని ఫ్లాట్లే అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇంతకంటే మంచి అవకాశం మరోటి లేనే లేదు. పైగా ధర కూడా చదరపు అడుగుకి 8,500 చెబుతున్నారు. కోకాపేట్లో ఎప్పుడో 4-5 ఏళ్లయ్యాక పూర్తయ్యే ప్రాజెక్టుల్లో నివసించడం కంటే అలా ఫ్లాట్ కొనగానే ఇలా ఇంటీరియర్స్ చేసుకుని గృహప్రవేశం చెయ్యాలని భావించే వారికి అందుబాటులో ఉన్న ఒక చక్కని ఆప్షన్ పౌలోమి అవాంతే. మరో 3 నెలల్లో ఈ ప్రాజెక్టుని హ్యాండోవర్ చేయడానికి సంస్థ ప్లాన్ చేస్తోంది. సుమారు 4.75 ఎకరాల్లో ఇందులో వచ్చేవి 3 బ్లాకులు. అందులోనూ 22 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తున్న అవాంతేలో వచ్చే ఫ్లాట్ల సంఖ్య 475 మాత్రమే. ఇందులో ప్రస్తుతం కేవలం కొన్ని ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఫ్యూచరిస్టిక్ లొకేషన్లో ఒక మంచి ప్రాపర్టీ కొనాలి అనుకుంటే మాత్రం
ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పౌలోమి అవాంతేలో మీకు నచ్చిన ఫ్లాట్ని బుక్ చేసుకోండి. ఆధునిక సదుపాయాలకు పెద్దపీట వేసిన ఈ ప్రాజెక్ట్ మీకు లగ్జరీ లైఫ్ స్టైల్ని అందజేస్తుంది. హైదరాబాద్లో ఫ్యూచరిస్టిక్ లొకేషన్ అంటే కోకాపేట్ అనే విషయం తెలిసిందే. అందుకే నియోపోలిస్ చేరువలో టాలెస్ట్ స్కై స్క్రేపర్ అయిన పౌలోమి పలాజోను పౌలోమి సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. కోకాపేట్ సర్వీస్ రోడ్డు పక్కనే నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ పై రియల్ ఎస్టేట్ గురువు అందిస్తున్న ప్రత్యేక స్టోరీని ఇప్పుడు చూసేద్దాం. యాభై 52 అంతస్తుల ఎత్తులో మేఘాల్ని చూస్తూ మీకు స్విమ్మింగ్ చెయ్యాలనుందా? అయితే మీరికేమాత్రం ఆలస్యం చేయకుండా కోకాపేట్ సర్వీస్ రోడ్డు మీదే ఆరంభమైన పౌలోమి పలాజోకి విచ్చేయాల్సిందే. 55 అంతస్తుల ఎత్తులో డెవలప్ చేస్తున్న ఈ ప్రాజెక్టు అత్యంత సుందరంగా ముస్తాబవుతోంది. ఇందులోని లష్ గార్డెన్స్, గ్రాండ్ ఎంట్రన్స్ ప్రతిరోజు మీకు సాదరంగా స్వాగతం పలుకుతుంది. ఇందులోని ప్రతి అంగుళం గ్రాండియర్గా దర్శనమిస్తుంది. 5 అంతస్తుల లాబీని అత్యంత సుందరంగా ముస్తాబు చేస్తారు. మరి ఫ్యూచరిస్టిక్ లొకేషన్ అయిన కోకాపేట్లో డెవలప్ అవుతున్న పౌలోమి పలాజోలో నివసించే అవకాశాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోకండి. హైదరాబాద్ లో బెస్ట్ ప్రాజెక్ట్ గురించి చెప్పాల్సి వస్తే వాసవి గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వాసవి క్రౌన్ ఈస్ట్ గురించే చెప్పుకోవాలి. ఉప్పల్ మెట్రో స్టేషన్ కి చేరువలోని ఉప్పల్ భగాయత్ లేఅవుట్ లో సుమారు 2 ఎకరాల్లో డెవలప్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ లో 2, 3, 4 బెడ్రూమ్ ఫ్లాట్లతో పాటు స్కై విల్లాస్ ను నిర్మిస్తోంది. ఈస్ట్ హైదరాబాద్ లో క్వాలిటీ లివింగ్ కావాలని కోరుకునే వారికి ఈ ప్రాజెక్ట్ చక్కగా నప్పుతుందని చెప్పొచ్చు. ఉప్పల్లో ఐకానిక్ ల్యాండ్ మార్క్ లో జీవితాన్ని ఆస్వాదించాలని భావించే వారికి వాసవి క్రౌన్ ఈస్ట్ లగ్జరీ ప్రాజెక్ట్ అత్యుత్తమ చిరునామాగా చెప్పొచ్చు. వాసవి క్రౌన్ ఈస్ట్ గురించి చెప్పాలంటే ముందుగా ప్రాజెక్ట్ లొకేషన్ గురించే ఎక్కువగా చెప్పుకోవాలి. హెచ్ఎండిఏ 500 ఎకరాల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేసిన ఉప్పల్ భగాయత్ లేఅవుట్ లో వాసవి గ్రూప్ ఆరంభించింది. క్రౌన్ ఈస్ట్ నుంచి నాగోల్ మెట్రో స్టేషన్ కు 2 కిలోమీటర్ల లోపే ఉంటుంది. ఉప్పల్ మెట్రో 3 కిలోమీటర్లు, విక్టోరియా మెమోరియల్ స్టేషన్ 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇంకా లొకేషన్ హైలైట్స్ కు సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు మీకోసం. హైదరాబాద్ నిర్మాణ రంగంలో దాదాపు 3 దశాబ్దాల అనుభవం గల వాసవి గ్రూప్ ఈస్ట్ హైదరాబాద్లోని ఉప్పల్లో వాసవి క్రౌన్ ఈస్ట్ అనే లగ్జరీ స్కై స్క్రేపర్ను నిర్మిస్తోంది. రెరా అప్రూవల్ గల ఈ ప్రాజెక్టును సుమారు 2 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇందులో వచ్చేవి కేవలం 2 టవర్లే. ఒక్కో టవర్ ఎత్తు సుమారు 34 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. వాసవి గ్రూప్ ఏ ప్రాజెక్టులోనైనా ఆధునిక సదుపాయాలకు పెద్దపీట వేస్తుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ప్రాజెక్టులో క్లబ్ హౌస్ ను సుమారు 26,600 చదరపు అడుగుల విస్తీర్ణంలో డెవలప్ చేస్తుంది. మరి ఇందులో పొందుపరిచే సౌకర్యాల గురించి చెబితే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. చిల్డ్రన్ ఏరియా, మల్టీపర్పస్ హాల్, యోగా రూమ్, బ్యాడ్మింటన్ కోర్ట్, క్రికెట్ పిచ్, బాస్కెట్బాల్ కోర్ట్, స్విమ్మింగ్ పూల్, మోడర్న్ జిమ్ వంటి వాటికి పెద్ద పీట వేసింది. ఇందులోని నివాసితులు మోడర్న్ ఎమ్యూనిటీస్ ను ఎంజాయ్ చేయడానికి హై ఎండ్ క్లబ్ హౌస్ ను సుమారు 26,600 చదరపు అడుగుల్లో డెవలప్ చేస్తారు.
ప్రస్తుతం నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్న ఈ ప్రాజెక్టును వాసవి గ్రూప్ ఎంతో బ్యూటిఫుల్ గా తీర్చిదిద్దింది. ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి కేవలం 100 అడుగుల నుంచి ప్రాజెక్ట్ సైట్ లోకి నేరుగా వెళ్లొచ్చు. క్రౌన్ ఈస్ట్ నుంచి ఉప్పల్ మినీ శిల్పారామంకు అలా నడుచుకుంటూ వెళ్లొచ్చు. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, రామాంతపూర్, హబ్సీగూడ వంటి డెవలప్డ్ కాలనీలన్నీ వాసవి క్రౌన్ ఈస్ట్ కు చుట్టుపక్కల ఉంటాయి. ఇక ఆస్పత్రులు, స్కూళ్లు, ఎంటర్టైన్మెంట్ హబ్లు వంటివి 1 నుంచి 2 కిలోమీటర్ల లోపే ఉంటాయి. ఇలాంటి ప్రత్యేకతల కారణంగానే వాసవి క్రౌన్ ఈస్ట్ అంటే బయ్యర్లకు ఎక్కడలేని ఇంట్రెస్ట్ పెరిగింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు కావాల్సిన సమస్త మోడర్న్ ఎమ్యూనిటీస్ ను ఇందులో పొందుపరిచిందని చెప్పొచ్చు. పైగా ఇందులో నివసించే వారు వాసవి క్రౌన్ ఈస్ట్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి నేరుగా వెళ్ళొచ్చనే విషయాన్ని గుర్తుంచుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీకు నచ్చిన 2, 3, 4 బెడ్రూమ్ ఫ్లాట్స్ లేదా స్కై విల్లాస్ ను సొంతం చేసుకోండి. ఈరోజు మనతో పాటు ఉన్నారు RAG-News.in ఎడిటర్ కింగ్ జాన్సన్ కొయ్యాడ గారు. మరి ప్రస్తుత రియల్టీ పరిస్థితులపై ఆయన ఏమంటున్నారో ఒకసారి చూసేద్దాం. ఫార్మాసిటీ రద్దు గురించి, సో ఇది రద్దు చేయడం ద్వారా ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? గవర్నమెంట్ మారుతున్నప్పుడల్లా గవర్నమెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మారిపోతుంది, అంటే గవర్నమెంట్ ఆలోచన విధానం మారిపోతుంది. లాస్ట్ గవర్నమెంట్ ఏమి ఎక్స్పెక్ట్ చేసిందంటే ఈ ఫార్మాసిటీ రావడం వల్ల దాదాపు ఒక 5 మిలియన్ జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఒక $8 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ దానివల్ల ఎట్ ది సేమ్ టైం ఆ కాస్ట్ మీద అక్కడ పొల్యూషన్ ఏర్పడే అవకాశం ఉంటుంది అని కాంగ్రెస్ గవర్నమెంట్ అంటుంది. కానీ లాస్ట్ గవర్నమెంట్ ఏం చెప్పింది, ఇన్ కేస్ ఆ ఫార్మాసిటీ వచ్చినప్పటికీ అక్కడ జీరో పొల్యూషన్ ఉంటుంది, అసలు ఎక్కడ పొల్యూషన్ అనేది కనిపించదు అని లాస్ట్ గవర్నమెంట్ మనకు చాలాసార్లు చెప్పింది అనమాట. అది సత్యదూరం అని, అట్లా జరగదు అని, ఫార్మాసిటీ వస్తే హైదరాబాద్ పొల్యూట్ అవుతుంది అనేసి ఈ ప్రజెంట్ గవర్నమెంట్ అనుకుంటుంది. అందుకనే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఫార్మాసిటీ అనేది హైదరాబాద్కి దూరంగా, ఇంకా దూరంగా, నాట్ కందుకూరు, ఇంకా దూరంగా ఉండాలి అనేది ఆయన ప్లాన్. ల్యాండ్ కాస్ట్ పెద్దగా ఎక్కువ లేని ఏరియాస్లో, ల్యాండ్ అవైలబిలిటీ ఉన్న ఏరియాస్లో అలాంటి చోట ఈ ఇండస్ట్రీ పెడితే బాగుంటుంది అనేది ఆయన ప్లాన్. కాకపోతే ఇప్పుడు ఏం జరిగింది, మనం లాస్ట్ 5 years 6 years గమనిస్తే ఫార్మాసిటీ బేస్డ్ అయ్యి చాలా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి, చాలా కంపెనీస్ కొత్త ప్రాజెక్టులు పెట్టాయి, కొత్త వెంచర్లు వేశాయి. సో వాటిలో ఫార్మాసిటీ వస్తుందని కొన్నవాళ్ళు ఉన్నారు. అంతకుముందు గజం 500-1000 రూపాయలు ఉన్న ఏరియాలో 10,000-15,000 గజం వెళ్ళిన పరిస్థితి. సో లాస్ట్ 5-6 yearsలో ఫార్మాసిటీ పేరుతో చాలా బిజినెస్ జరిగింది, చాలామంది కొన్నారు. ఇప్పుడు సడన్గా ఈయన ఫార్మాసిటీ వద్దు అంటే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఒక రాత్రికే మీరు సడన్గా ఫార్మాసిటీ వద్దు అంటే అది ఇన్వెస్టర్స్కి ఇబ్బందే కదా. అంత ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన వాళ్ళకి కష్టమే, ప్లస్ ఆ ప్రాజెక్టులు వేసిన వాళ్ళకి కష్టమే. కాబట్టి నా సజెషన్ ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ క్యాన్సలింగ్ ఫార్మాసిటీ, అక్కడే ఏదైనా జాబ్స్ క్రియేట్ అయ్యే కొత్త ఇండస్ట్రీస్, అంటే నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఏమన్నా ఏర్పాటు చేయగలిగితే దట్ విల్ బి వెరీ యూస్ఫుల్ టు దట్ ఏరియా. దానివల్ల ఏమవుతుంది, అక్కడ కొత్తగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, అక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా బాగుంటుంది. సో అట్లా ఏదైనా ఆప్షన్ ఆలోచించాలి గవర్నమెంట్. అక్కడ గ్రీన్ సిటీ ఏర్పాటు చేస్తామంటున్నారు. గ్రీన్ సిటీ ఏర్పాటు చేస్తే ఏమవుతుంది, గ్రీన్ సిటీ అనేది ఒక శాటిలైట్ టౌన్షిప్ వచ్చిన, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్, శాటిలైట్ టౌన్షిప్ వచ్చినంత మాత్రాన అక్కడ నీకు నెక్స్ట్ అప్రిసియేషన్ ల్యాండ్ కానీ ప్లాట్ రేట్స్ కానీ అప్రిసియేషన్ ఉండదు కదా. ఆ పక్కనే కంపెనీస్ ఉండేటట్టు ఈ టౌన్షిప్స్ వచ్చేటట్టు ప్లాన్ చేస్తే చాలా బాగుంటుంది. అంతే తప్ప ఫార్మాసిటీ రద్దు అనగానే అంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒక్కసారి కొంచెం ఇబ్బందులకు గురయ్యే అవకాశం అయితే ఉంది. మియాపూర్ మెట్రో స్టేషన్ కు చేరువలో ఏ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి, ఎంతెంత విస్తీర్ణంలో వాటిని నిర్మిస్తున్నారు, ఆయా ప్రాజెక్టుల స్పెషాలిటీస్ ఏమిటి, పౌలోమి ఎస్టేట్స్ రియల్ ఎస్టేట్ గురువు అందిస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూసేద్దాం.
మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాలకు చేరువగా ఉండాలని భావించే వారిలో కొందరు మియాపూర్లో నివసించేందుకు దృష్టి సారిస్తున్నారు. ఈ ప్రాంతంలో నేటికి చదరపు అడుగుకి 6 నుంచి 7,000 రూపాయల్లో ఫ్లాట్లు లభించడమే ఇందుకు ప్రధాన కారణం. ఎందుకు ఈ ప్రాంతంలో నివసించడానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారో తెలుసా? ఇక్కడికి స్కూళ్లు చేరువగా ఉంటాయి. అత్యవసరాల్లో ఆసుపత్రులు, ఎంటర్టైన్మెంట్ కోసం మల్టీప్లెక్స్లు, సినిమా థియేటర్లు వంటివి సమీపంలో ఉన్నాయి. పైగా మెట్రో స్టేషన్ మియాపూర్లో ఉండటం వల్ల ఇక్కడ నుంచి నగరంలో ఏ ప్రాంతానికైనా సులువుగా రాకపోకల్ని సాగించవచ్చు. మరి ఏ ఏ సంస్థలు మియాపూర్లో ప్రాజెక్టులను నిర్మిస్తున్నాయో తెలుసా? ఆర్వి నిర్మాణ్ మియాపూర్ నుంచి బాచుపల్లి రోడ్ ఆరంభంలోనే లక్కీ రెస్టారెంట్ వీధిలో ఆర్వి సాయి వనమాలి అనే ప్రాజెక్టును నిర్మిస్తోంది. వర్టెక్స్ సంస్థ అదే రోడ్లో వర్టెక్స్ విరాట్ ప్రాజెక్టును కడుతోంది. క్యాండియర్ సంస్థ క్యాండియర్ 40 రికార్డు స్థాయిలో పూర్తి చేసింది. అక్కడే క్యాండియర్ ట్విన్స్ ను ఆరంభించింది. ఎస్ఎంఆర్ వినయ్ సిటీ పక్కనే సియా కన్స్ట్రక్షన్స్, ప్రైమార్క్ సంస్థలు అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నాయి. ఆస్పైర్ స్పేసెస్ అమేయా అనే ప్రాజెక్ట్ కోకోకోలా ఫ్యాక్టరీ పక్కనే నిర్మాణం జరుగుతోంది. మొత్తానికి ఈ ప్రాంతానికి గల ప్రత్యేకతలను దృష్టిలో పెట్టుకుని ఇంకా పలు సంస్థలు మియాపూర్లో లగ్జరీ అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నాయి. సో ఈ వారం మా పౌలోమి ఎస్టేట్స్ రియల్ ఎస్టేట్ గురు ప్రోగ్రామ్ మీకు నచ్చింది అనుకుంటా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ పౌలోమి ఎస్టేట్స్ రియల్ ఎస్టేట్ గురు. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ మాధురి కండవల్లి సైనింగ్ ఆఫ్. బాయ్.